నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూదరి వ్లాగ్స్. మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రోజు నేను మీతో షేర్ చేసుకున్న ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. సో దట్ ఇది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఈ రోజు మన వీడియో వచ్చేసి కాలేజ్ వెళ్ళే వాళ్ళకి, అలాగే ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి మోస్ట్‌లీ ఇంపార్టెంట్ అండి. లైక్ 3 పీస్ కుర్తా సెట్స్ ఫ్రమ్ అమెజాన్ అండర్ 500-650 బడ్జెట్‌లో తీసుకొచ్చాను. సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నేను అమెజాన్ నుంచి ఏమేమి కుర్తా సెట్స్ ని తీసుకున్నాననేది మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ ఛానల్ కి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. మన వీడియోస్ ని మీరు వెంటనే చూడొచ్చు. సో ఈ రోజు వీడియో ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో నేను పర్చేస్ చేసిన ఈ అమెజాన్ నుంచి 3 పీస్ కుర్తా సెట్స్ అనేది ఇన్ డీటెయిల్ గా నేను వాటిని వేర్ చేసుకొని ఆఫ్టర్ యూస్ తర్వాత మీకు ఈ అప్డేట్ అనేది ఇస్తున్నానండి. నేను తీసుకున్న ప్రతి 3 పీస్ కుర్తాని వేసుకొని ఇన్ డీటెయిల్ గా లైక్ టాప్, ప్యాంట్ అలాగే దుపట్టా అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో వచ్చేసి చాలా మందికి హెల్ప్ అవుతుంది. లైక్ అండర్ 1000 బడ్జెట్ లో లేకపోతే 600 బడ్జెట్ లో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా రీజనబుల్ అండి. నేను వచ్చేసి 500-650 బడ్జెట్ లో మాత్రమే చూపిస్తున్నాను ఈ రోజు. ఇవి మాత్రం మనకి డైలీ వేర్ కి కంప్లీట్ గా హెల్ప్ అవుతాయండి. లైక్ యూజ్ అవుతాయి. ఇంకా మనకి 1000 బడ్జెట్ లో ఉన్నవి పార్టీ వేర్వి కూడా ఉంటాయండి. ప్రస్తుతానికి అయితే డైలీ వేర్వి తీసుకున్నాను నేను. అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. లైక్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కి లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. డైలీ రెగ్యులర్ బేసిస్ కి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వీటిని వేసుకోవచ్చు. సో అందుకోసమని చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకున్నానండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ లైక్ కంప్లీట్ రివ్యూ అనేది మీతో షేర్ చేస్తాను. ఎలా ఉంది, దుపట్టా ఎలా ఉంది, టాప్ ఎలా ఉంది, ప్యాంట్ ఎలా ఉంది అనేది ఇన్ డీటెయిల్డ్ గా క్లాత్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ కొన్ని డ్రెస్సెస్ అయితే నేను వేసేసుకొని ఆల్రెడీ ఆఫ్టర్ యూజ్ అంటే ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాత మీతో రివ్యూ షేర్ చేస్తానండి. సో ఈ రోజైతే నేను తీసుకున్న ఈ కుర్తా సెట్స్ అన్నిటిని వేసుకొని మీతో చూపిస్తానండి. ఇవి ఎలా ఉంటాయి, అలాగే మన దుపట్టా క్లాత్ ఎలా ఉంటుంది, అలాగే మొత్తం మెటీరియల్ క్లాత్ ఎలా ఉంటుంది, లైనింగ్ వచ్చిందా లేదా అనేది ఇన్ డీటెయిల్ గా నేను వేసుకున్నాక మీతో షేర్ చేసుకుంటాను. ఈ దుపట్టా సెట్స్ అయితే చాలా బాగున్నాయండి. కంప్లీట్ గా నేను తీసుకున్నవి వచ్చేసి XXL సైజ్ అండి. యాక్చువల్ గా మనకి బ్రాండ్ టు బ్రాండ్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. అన్ని సైజెస్ ఒకేలా ఉండవు. కొన్ని బ్రాండ్స్ లో మనకి లైక్ ఎం సైజ్ అయినా కూడా బాగుంటుంది. నార్మల్ గా నా సైజ్ వచ్చేసి ఎం సైజ్ అండి. కానీ నేను ఈసారి XXL తీసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే మనం తీసుకునేది ఇక్కడ 3 పీస్ కుర్తా సెట్స్ కాబట్టి కంఫర్టబుల్ గా ఉండాలి. కొన్ని కుర్తా సెట్స్ లో ప్యాంట్స్ మాత్రం టైట్ గా ఉంటాయి. సో మనం స్టిచెస్ వేసుకున్నా పర్లేదని చెప్పేసి నేను XXL సైజ్ తీసుకున్నాను. నేను తీసుకున్న ప్రతి 3 పీస్ కుర్తా సెట్ కి నేను మళ్ళీ స్టిచెస్ వేసుకున్నానండి. బికాస్ ప్యాంట్ క్వాలిటీ అనేది బాగుండాలి, అలాగే మనకి ఫ్రీ సైజ్ లో ఉండాలని చెప్పేసి నేను ఎక్స్ట్రా సైజ్ ని చూస్ చేసుకున్నాను. సో మీలో ఎవరికైనా సైజెస్ కావాలి అంటే అంటిల్ XXL వరకు సైజెస్ ఉన్నాయండి నేను తీసుకున్న ఈ కుర్తా సెట్స్ లో. సో నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మీ సైజ్ ఇన్ కేస్ ఎం అయితే ఎక్సెల్ తీసుకోవడం బెస్ట్ అండి. ఎక్సెల్ అయితే XXL తీసుకోవడం బెస్ట్. కానీ ఎక్సెల్ కి XXL కి అంత పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో అందుకోసమని నాది ఎం సైజ్ అయినప్పటికీ నేను XXL సైజ్ తీసుకున్నాను. ఎందుకు అంటే ప్యాంట్ క్వాలిటీ బాగుండాలి, అలాగే వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి అని చెప్పేసి XXL సైజ్ తీసుకున్నాను. అలాగే తీసుకున్నాక నేను అన్నింటికి స్టిచెస్ వేసేసుకొని యూజ్ చేశానండి. ఆఫ్టర్ యూజ్ తర్వాత మీతో రివ్యూ షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఇన్ డీటెయిల్ గా నేను వేసుకున్న క్లిప్స్ అన్నిటిని ఇక్కడ పోస్ట్ చేస్తానండి. ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో మీలో ఎవరికైనా ఈ కుర్తా సెట్స్ కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి, లేదా నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు పింక్ చేస్తే నేను లింక్ అనేది మీతో షేర్ చేస్తానండి. సో దట్ మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇదేం బ్రాండ్ ప్రమోషన్ కాదు, కొలాబరేషన్ కాదండి. నా పర్సనల్ గా నేను మీతో చెప్పినట్టుగా కొన్ని యూస్ఫుల్ థింగ్స్ ని మీ ముందుకు తీసుకొస్తానని చెప్పాను కదా. సో అలానే ఈ రోజు అండర్ 500-600-650 బడ్జెట్ లో 3 పీస్ కుర్తా సెట్స్ అందరికి యూజ్ అయ్యేలాగా తీసుకున్నానండి. సో అందుకోసమని మీతో ఈ రివ్యూ షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న ఈ 3 పీస్ కుర్తా సెట్ వచ్చేసి పింక్ కలర్ అండి. దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే లేవు. అండర్ 649 రూపీస్ అండి. కుర్తా సెట్ టాప్ వచ్చేసి మనకి వీ నెక్ వచ్చిందండి. అలాగే సేమ్ నెక్ దగ్గర ఎలా అయితే మనకి వర్క్ వచ్చిందో హ్యాండ్స్ కి కూడా అదే వర్క్ వచ్చింది. అలాగే వన్ సైడ్ పాకెట్ అండి. దుపట్టా కూడా చాలా బాగుంది. ప్యాంట్ అనేది కంప్లీట్ ప్లెయిన్ గా వచ్చిందండి. ఓవరాల్ గా డ్రెస్ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్న ఈ 3 పీస్ కుర్తా సెట్ వచ్చేసి 489 రూపీస్ అండి.
ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. అలాగే దీనికి కూడా సిమిలర్‌గా వీ నెక్ వచ్చిందండి. అంటే కంప్లీట్ వీ నెక్ కాదు. ముందు ఎలాగైతే మనకి నెక్ వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా సేమ్. అలాగే వన్ సైడ్ ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయండి. అలాగే ప్యాంట్ క్వాలిటీ అయితే చాలా బావుంది. టాప్‌కి లైనింగ్ లేదండి. మనం తీసుకున్న ఈ డ్రెసెస్‌లో దేనికి లైనింగ్ లేదు. అయినప్పటికీ క్వాలిటీ అయితే చాలా బావుంది. ఈ 3 పీస్ కుర్తా సెట్‌కి దుపట్టా వచ్చేసి సింథటిక్ దుపట్టా అండి. కంప్లీట్‌గా ఫ్రెండ్లీగా ఉంది. మనకి కుర్తా సెట్ కూడా కంప్లీట్ ఫ్రెండ్లీ అండి. సమ్మర్‌లో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కుర్తా సెట్ వచ్చేసి 640 రూపీస్ అండి. నాకైతే క్వాలిటీ నచ్చింది. లైనింగ్ అయితే లేదండి. నాకు కొంచెం ప్యాంట్ క్వాలిటీ అనేది అంటే క్వాలిటీ బావుంది. కానీ డిజైన్ నచ్చలేదండి. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. దుపట్టా కూడా చాలా బావుంది. ఓవరాల్‌గా కలర్ అయితే బావుందండి. కలర్ కాంబినేషన్. సో, అందుకోసమనే పర్చేస్ చేసుకున్నాను. దుపట్టా వచ్చేసి సెమీ కాటన్ లాగుందండి. చాలా బావుంది. నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ కుర్తా సెట్ వచ్చేసి ఓన్లీ 2 పీస్ కుర్తా సెట్ అండి. నా దగ్గరున్న వైట్ కలర్ చున్నీతో పేరప్ చేశాను. మీరు ప్లెయిన్ వైట్ కలర్ చున్నీ వేసుకున్నా కూడా మంచి లుక్ ఉంటుందండి. ఇదొచ్చేసి 649 రూపీస్ పడింది. దీంట్లో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. మనకి ఇంతకు ముందు పర్చేస్ చేసిన దాంట్లో ఒకదానికి మాత్రమే కలర్ ఆప్షన్ ఉంది. కానీ దీనికి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కంప్లీట్‌గా కాటన్ అండి. సమ్మర్ ఫ్రెండ్లీ డ్రెస్ అండి. చాలా మంచి లుక్ వచ్చింది. అలాగే ముందంతా ఇది థ్రెడ్ వర్క్‌తో వచ్చిన డిజైన్ అండి. అలాగే ప్యాంట్‌కి పాకెట్ కూడా వచ్చింది. కానీ ఇది అంబ్రెల్లా కట్ అండి టాపొచ్చేసి. ఆఫ్టర్ యూజ్ తర్వాత రివ్యూ అండి. కలర్ ఏం షేడ్ అవ్వట్లేదు. చాలా బావుంది. మీరు కూడా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఇమేజెస్ కూడా యాడ్ చేస్తున్నానండి రిఫరెన్స్ కోసం. లైక్ ఆఫ్టర్ ఇమేజ్ వేసుకున్నాక ఎలా ఉంది ఇమేజెస్‌లో అని చెప్పేసి. మేబీ కొన్ని కొన్ని ఫోన్స్‌లో కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుంది. నా దాంట్లో కూడా కొంచెం బ్రైట్‌గా ఉండుండొచ్చు. కానీ ఓవరాల్‌గా అయితే చాలా బావుందండి డ్రెసెస్. మీకు కావాలంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అని కామెంట్ చేయండి. లింక్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీరు కూడా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు మన వీడియో వచ్చేసి. మీలో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. నాట్ ఓన్లీ ఫ్రమ్ అమెజాన్ అండి. ఇంకా మనకి చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి పర్చేస్ చేసుకోవడానికి. అలాగే చాలా షాపింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫ్లిప్‌కార్ట్, మీషో, మింత్రా. సో దీంట్లో నుంచి కూడా నేను కుర్తా సెట్సే కాకుండా శారీస్ అవి కూడా తీసుకొని మీతో షేర్ చేస్తాను రివ్యూస్. ఇన్ కేస్ మీకు కూడా యూజ్ అవుతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేకపోతే మీకేమైనా కుర్తా సెట్స్ తీసుకోవాలి, లేకపోతే ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అనే డౌట్స్ ఉంటే మీరు పర్చేస్ చేసుకోలేకపోతే నాకు కామెంట్‌లో మెసేజ్ చేయండి. లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కాంటాక్ట్ అయితే పర్టిక్యులర్ వెబ్‌సైట్ నుంచి తీసుకోవాలనుకుంటే లింక్ పంపిస్తే నేను పర్చేస్ చేసి మీతో రివ్యూస్ అనేది షేర్ చేసుకుంటాను. మీరు మీషో నుంచి ఏదైనా డ్రెస్ లేకపోతే ఏదైనా ఐటెమ్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోలేకపోతే రివ్యూ పైన మీకేమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్‌లో మెన్షన్ చేయండండి. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అయితే పర్టిక్యులర్ ప్రోడక్ట్ ఆ డ్రెస్‌ని నేను పర్చేస్ చేసి మీకు రివ్యూ అనేది షేర్ చేస్తానండి. లైక్ మీరు కొనుక్కోవచ్చా లేదా? బెస్టా కాదా? అని చెప్పేసి నేను మీతో రివ్యూస్ అన్ని షేర్ చేసుకుంటాను. సో ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను బడ్జెట్‌తో సహా క్లియర్‌గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ముందు ముందు వీడియోస్‌లో మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి? లేకపోతే ఇంకేమైనా ప్రొడక్ట్ రివ్యూస్ కావాలా? లేకపోతే ఇంకేమైనా డ్రెసెస్ గురించి ఐడియాస్ కావాలా? అనేది కామెంట్‌లో మెన్షన్ చేస్తే అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో ఆ వీడియోస్‌ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.